జ్ఞానకాంతి దీపం ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానందభరితం 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 సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం ఏ వీరనైనా ఎంత వారికైనా సాయి వచన సారం కైవల్య తీరం కైవల్య తీరం. సాయి రామాశమల వర్ణ శుభమంగళం ఏ దామోదర నీకు జయమంగళం. నీరత్నహారాలు మెరిసేనురా నీరత్నహారాలు మెరిసేనురా ఆ మెరుపుల్ల లోకాలు మురిసేనురా ఆ మెరుపుల్ల లోకాలు మురిసేనురా. సాయి రామాశమల వర్ణ శుభమంగళం ఏ దామోదర నీకు జయమంగళం. రారండి సాయిని చూచూద్దాము సాయిబాబా మెడలోన మాల వేద్దాము సాయిబాబా మెడలోన మాల వేద్దాము మనసారా సాయికి మ్రొక్కి వద్దాము సాయిబాబా ఆశీస్సులు పొంది వద్దాము. పాడితే సాయిబాబా పాట పాడాలి భక్తితో సాయిబాబా భజన చేయాలి పూలతో సాయిబాబా పూజ చేయాలి ప్రతిరోజు సాయిబాబా సేవ చేయాలి. లాస్ట్ ఇయర్ సాయి భిక్షకండి మేము మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి వెళ్ళామండి. అంజలి అని ఆమె నేను అసలు ఎంత తిరిగామనండి సాయి టీవీ ఎక్కడుందో అని గల్లీ గల్లీ తిరిగేసి పట్టుకున్నాం. ఎట్లయితే ఫోన్లు చేసి వెళ్ళామండి. వెళ్ళి సాయి భిక్ష చేసుకున్నాము. తర్వాత మా వారు నేను వెళ్ళామండి. వాహిని గారు సాయి మీరు సేవ చేస్తారని అడిగిందండి. అడిగితే అసలు నేను స్టన్ అయిపోయానంట. బాబా గారు ఏంటి ఇంత మంచి అనుగ్రహం ఇచ్చారు నాకు అని చెప్పేసి ఇంటికి వచ్చినాక మా వారిని అన్నాను, ఏంటండి సేవ చేయమంటున్నారు చేయమంటారండి చేయమన్నారు. ఇంక అప్పటి నుంచి సేవ చేస్తానండి. ఎంత ఆనందం అంటే నాకు ఒక్కొక్క సేవకి ఒక్కొక్క ఆనందం అనేది భగవంతుడు ఎంత బాగా ఇస్తున్నాడంటే అంత బాగా ఇస్తున్నాడండి. అది అసలు మాటల్లో చెప్పలేను. నేను చాలా కష్టాలు పడ్డాను. ఆ కష్టాలన్నీ కూడా మైమర్చిపోయేటట్టు చేస్తున్నాడండి. నాకైతే అంత ఒళ్ళు పొలకించిపోయేటట్టు చేస్తున్నాడు. ఇంకా ఇంకా ఆయన ఇంకా నాతో సేవ చేయించుకోవాలని మనవి చేసుకుంటున్నాను. జై సాయిరామ్. సాయిరామ్ ఓం షిరిడి సాయిరామ్ ఓం ఓం సాయిరామ్ ఓం షిరిడి సాయిరామ్. శాంతి మంత్రం సాయిరామ్ శక్తిపీఠం సాయిరామ్. మాది మల్కాజ్గిరి అండి. నా పేరు సుజాత. ఎందుకో 26 తారీఖు నుంచి నేను టీవీలో చూస్తున్నాను, సాయి టీవీలో భిక్షా జోలే గురించి. మనకెందుకులే అది కుదరదేమో అని అనిపించింది. ఎందుకో మార్నింగ్ లేవగానే నాకు కూడా ఇక్కడ దగ్గరే కదా తార్నాకి వెళ్ళి కనుక్కొని వస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసాను. నేను రాగానే ఇంకా బాబాని దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ సారు బ్యాగ్ ఇచ్చారు, నాకు జోలే ఇచ్చారు. జోలే తీసుకొని వెళ్ళి 1 అవరే చేశానండి. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా తీసుకొని వచ్చేసాను. బాబా గురించి అయితే ఇంకా అనుభవాలు అయితే ఇంకా అసలు చాలా చెప్పలేనన్ని. నాకు ఏది ఇట్లా అనుకోగానే అట్లా జరిగిపోతుందండి. అసలు తలుచుకోగానే అసలు జరిగిపోతాయి అన్నీ. ఇంకా వెనక ముందు అనేది ఏదీ లేదు. ఆయన నా వెన్నంటి నాతో పాటే ఉంటాడు, ఎప్పుడు నా హృదయంలోనే ఉంటాడు బాబా. ఇప్పుడు జోలే ఆడుకొని ఇంట్లో అడుగు పెట్టగానే మా పాపకి ఒక ఎగ్జామ్ గురించి 30,000 శాలరీ అని చెప్పి ఒక ఫోన్ వచ్చిందండి. ఇంకా బాబా దయ వలన ఆ ఎగ్జామ్ రాసి ఆ జాబ్ రావాలని కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్ అండి. నేను లాస్ట్ ఇయర్ కూడా భిక్షకు వచ్చినానండి. నాకు చాలా మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్లను తీసుకొని వచ్చినాను. లాస్ట్ ఇయర్ చేసినందుకు ఈసారి ఇంకా మళ్ళీ వచ్చినాను. ఈసారి నాకు చాలా బాబా అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. నాకు ఇంకా అందరికి చెప్తుంటా అనమాట, బాబాని నమ్ముకోండి మంచిగా ఉంటుంది. మా బాబులకు కూడా నేను బాబాని నమ్ముకొని హాస్టల్లో వేసినాను. మా బాబులు ఇద్దరు హాస్టల్లోనే ఉన్నారు. చాలా బాగుంది. ఇంకా మీరు కూడా మొక్కండి బాబాకి, చాలా మంచి జరుగుతుంది మీకు. మీరు నమ్మండి అంతే చాలు, ఇంకేం వద్దు. బాబా మనకు అన్నీ చూసుకుంటాడు, మన వెంబడినే ఉంటాడు ఎప్పుడు.
అడుగు అడుగున మన ఎంబడినే ఉంటాడు, మీరు నమ్మండి. ఓం సాయిరామ్ అండి. నా పేరు మాధవి. యాక్చువల్గా నేను మౌలాలి ఫస్ట్ ఫేజ్ దగ్గర ఉంటాను. నేను భిక్ష తీసుకునే ముందు ఫస్ట్ భయపడ్డాను. నేను దీక్ష తీసుకున్నాను కానీ బాబాని నడిపించాలని ఎలా అనుకున్నానో సాయి పరమాత్మ నన్ను అలాగే నడిపించారు. నేను 11 ఇళ్ళు అనుకున్నాను కానీ బాబా దయ వల్ల దాని డబల్ 21 ఇళ్ళు నేను భిక్ష స్వీకరించాను. అందరు కూడా మేము వచ్చి చేయలేకపోయినా మీరు ఇక్కడ దాకా వచ్చి భిక్ష మాకు కూడా ఒక షేర్ అనేది ఇచ్చారని చాలామంది అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. భిక్ష తీసుకోకముందు దీక్షకి భయపడ్డాను నేను. బయట అందరూ మేబీ వాళ్ళు రేపు అందరూ కమర్షియల్గా అనుకుంటున్నారు కదా, అలా ఏమని నన్ను బై మిస్టేక్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని. కానీ బాబా ఇచ్చిన స్ఫూర్తి అసలు వర్ణనాతీతం. యాక్చువల్లీ బాబాకి ఏదైనా సరే మనము ఎంత సాయిరామం ఎంత మధురం అంటే దాన్ని మనం రుచించితేనే అది మధురం ఏంటో మనకు తెలుస్తుంది. అలాంటిది సాయినామము అంత మధురం. నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు బాబాని నమ్మండి, బాబాని పూజించండి. మన మంచి దారి ఏంటో బాబా తప్పకుండా మనకు చూపిస్తారు. అందరూ సుఖశాంతులతో ఉండండి. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ. సాయి బంధువులారా, నేను సాయి భక్తుడినండి. బాబా గారు నాకు ఎన్నో అద్భుతాలు జీవించాడు. ఆయన దయ వల్ల నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే ఆయన అనుగ్రహమే. నా కుటుంబాన్ని చల్లగా కాపాడుతున్నాడు. నాకు ఇక్కడ భిక్ష వేయడంలో నాకు చాలా సంతోషంగా ఉన్నది. సాయి టీవీ వారి ప్రోగ్రాం డైలీ చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. నాకు బాబా గారి అనుగ్రహం వలన నేను ఇక్కడ రాగలిగినాను. బాబా గారి అనుగ్రహం వలన నేను ఇక్కడికి వచ్చి భిక్ష చేసినాను. 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది.